ఫైనాన్షియల్ అకౌంటింగ్, బ్యాంక్ అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్, డిఫైన్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్, జిఎంసిహెచ్, మై చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఇక్కడ ఫస్ట్ అకౌంట్ సింబల్ చేస్తాం, తర్వాత అసైన్ అకౌంట్స్ టు అకౌంట్ సింబల్స్, గో టు న్యూ ఎంట్రీస్. మనం అకౌంట్ సింబల్స్ ఏం చేసామండి సార్ చెప్పండి? జీ కదా, G100, 200, G200, G300, G400. ఓకే ఫైన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. అకౌంట్ మోడిఫికేషన్స్, అకౌంట్స్ మోడిఫికేషన్స్. ఇక్కడ కరెన్సీ ఏంటండి? కరెన్సీ ఏంటి సార్? INR. ఇక్కడ మరి జిఎల్ అకౌంట్ G100 అంటే ఏంటండి? G100 అంటే ఏంటి? మెయిన్ బ్యాంక్ అకౌంట్. మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఏంటండి? FS00 ఓపెన్ చేస్తున్నాను. మనం చేసాం కదా మెయిన్ బ్యాంక్ అకౌంట్. FS00 ఏంటండి? 5,000. 5,000. సో మరి ఇక్కడ మనం ఇక్కడ ఏమి ఇవ్వాలండి? 5,005 ప్లస్ 0 అంటే ఏంటండి ఇది? ప్లస్ ప్లస్ అంటే ఏంటి? మాస్క్ అకౌంట్స్ అంటారు. ఆ 5,000 సిరీస్లో ఇది ఇప్పుడు బ్యాంక్ రికన్సిలేషన్ నేను ఏం చేస్తున్నాను? HSBCకే కాదు, మన కంపెనీలో 10 బ్యాంకులు నేను అన్నిటికీ చేస్తున్నాను. ఇది కరెక్ట్? కరెక్ట్. BRS కన్ఫిగరేషన్ ఇన్ నాట్ ఓన్లీ వన్ బ్యాంక్, ఆల్ ద బ్యాంక్స్. కరెక్ట్ అన్నాను. అర్థమైంది? ఇక్కడ చెప్పాలి నాకు మీరు అందరూ. Sir, it's fine, sir. But some of the banks are maintain different accounts, no, sir. క్యాష్ అండ్ బ్యాంక్ అన్ని కూడా దీంట్లోనే ఉండాలి. మెయింటైన్ చేస్తే రూల్ ఉంటుంది కదా. Then also we need to maintain for that new GL accounts or 1GL enough, sir. 1GL అంటే అర్థం ఏంటండి? 5,000 సిరీస్ లోనే అన్ని బ్యాంకులు ఉంటాయి మెయిన్ బ్యాంక్ అకౌంట్స్. కరెక్ట్ అన్నమాట. Yeah, okay, correct, sir. అంటే ఇంకా దానికి క్వశ్చన్ ఉండదండి, ఇంకా ఆన్సర్ అదే కదా. Yes, sir. Yes. అందుకే SAP లో మాస్క్ అంటారు దీన్ని. కిరణ్ గారు అర్థమైందా? ఏమండి మోహన్ గారు అర్థమైంది పాయింట్? నెక్స్ట్ ఏంటి మరి? ఇది G200 ఏంటి? ఇన్కమింగ్. మరి FS00లోకి వెళ్ళి ఇన్కమింగ్ చేయాలి కదా. వాట్ ఈస్ ద ఇన్కమింగ్? FS00లో ఇక్కడ మనం క్లియరింగ్ అకౌంట్ 5,001 చేసాం. మరి మనం ఇప్పుడు BRSకి ఇన్కమింగ్ చేయాలి కదా. క్లియరింగ్ అకౌంట్, ఇన్కమింగ్ అన్నిటికీ ఒక అకౌంట్ ఉంటుంది. ఏంటంటే అది ఇన్కమింగ్ క్లియరింగ్ అంటే ఏంటి? ఎసెట్టా, లైబిలిటీయా, ఎక్స్పెన్సా, ఇన్కమా? వెండర్ రికన్సిలేషన్ లైబిలిటీ, కస్టమర్ రికన్సిలేషన్ అసెట్, ఇన్కమింగ్ క్లియరింగ్ దేంట్లోకి వెళ్తుంది? కరెక్ట్? Yes. అసెట్ ఆర్ నాట్? Yes, assets. అసెట్ సార్. అంటే ఇప్పుడు ఏంటండి మరి అసెట్ ఇస్తే మరి ఇక్కడ మరి ఈ మాస్క్ ఇవ్వాలి కదా, అన్నిట్లకే కదా ఉపయోగపడేది ఇన్కమింగ్ క్లియరింగ్. అంటే దేంట్లోకి వెళ్తుంది? దేంట్లో చేస్తామండి అది ఇన్కమింగ్ క్లియరింగ్? 2 GL అకౌంట్ చేసుకుంటాం. ఒకప్పుడు మీరు చెప్పినట్టు ECCలో అసెట్ లైబిలిటీ. కరెక్ట్ ఆర్ నాట్? ఏమండి? బట్ బ్యాంక్ అండ్ క్యాష్ గ్రూప్ లో అసెట్ లైబిలిటీ ఉండదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, FS00లో ఏం చేస్తున్నాను? ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి? 5,001 అనుకున్నాయి. 2 ఆ క్లియరింగ్ అకౌంట్ అలా ఉంచని చెప్తాను. GL అకౌంట్ క్రియేట్. మరి మనం ఇక్కడ క్యాష్ అకౌంట్ సెలెక్ట్ చేసాం. ఇక్కడ మరి ఏం అకౌంట్ సెలెక్ట్ చేస్తాం చెప్పాలి నాకు. సబ్ అకౌంట్స్. అది క్యాష్ అండ్ బ్యాంక్. ఇప్పుడు అడుగుతుంది రికన్సిలేషన్, ఏమిస్తామండి? మెయిన్ బ్యాంక్ అకౌంట్, సార్. అంతే. దీన్ని ఏమంటారండి? ఏమంటారు? SBC ఇన్కమింగ్. క్లియరింగ్ అకౌంట్ అంటే ఏదో కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే అది నాక్ ఆఫ్ సార్. అది క్లియరింగ్ అకౌంట్ అంటే ఏదో కాన్సెప్ట్ ఉంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇది ఏంటంటే ఇది
క్లియరింగ్ అకౌంట్ అంటే రికన్సిలేషన్, కంట్రోల్ డేటా, సార్ట్ కి 00. మరి ఇక్కడ క్లియరింగ్ అకౌంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మరి ఇది సెలెక్ట్ చేయాలంటారా? No, sir. No, sir. ఎందువల్ల? నాకు ఎందువల్ల? Because it is a reconciliation and also open item management. This is not a GL account, correct? Correct. Not okay. You want to make it clear the customers and vendors. అందువల్ల 5003 ఏంటండి? అవుట్ గోయింగ్. నన్ను జాగ్రత్త చేసుకోవాలి సార్ ఇక్కడ. అది కానీ హెచ్ఎస్బిసిది మరి ఎస్బీఐ ఉంది, క్లియరింగ్ అకౌంట్ చేసుకోవాలి. ఈ సిరీస్ లోనే చేసుకుంటాం కదా మనం, కరెక్ట్ అన్నాడు ఏమండి? కరెక్ట్ సార్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు ఇక్కడ. ఇది చేసేవంటే కాదు. ఇదేంటంటే ఇది అవుట్ గోయింగ్ పోద్దండి, మొత్తం బిఆర్ఎస్ పోద్ది. తన వెరీ కేర్ఫుల్ లాజికల్ గా థింక్ చేయాలి ఇక్కడ. కంట్రోల్ డేటా, సార్ట్ కి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, G067. సార్ మిగతా వాళ్ళు అర్థమవుతుంది, మాట్లాడట్లేదు ఎవరునే. ఇది చాలా ఇంపార్టెంట్ లాజికల్ సెన్స్ కావాలి ఇక్కడ. అర్థమవుతుందో లేదు మన అందరికీ. సో సేవ్ చేస్తున్నానండి. ఫైన్. ఇప్పుడు ఏమైందండి మనకి? ఏ స్క్రీన్లోకి వెళ్ళిపోతున్నాం? ఇక్కడికి వచ్చాం. మరి ఇక్కడ ఏమిస్తామండి? ఏమిస్తాం ఇక్కడ? ఇన్కమింగ్ సిరీస్ సార్. ఇదేంటి ఇన్కమింగ్ అంటే 5 సిరీస్ ఏముందండి లాస్ట్ ని? 3 కదా? 2 or 3? 2 సార్. అవుట్ గోయింగ్ 3. ఏమిస్తాం? ఇక్కడ ఏమిస్తాం? We have to create. We have to create or created? Already created. Already created. Correct. Yeah. Correct. 3003. ఇక్కడ ఎలా ఇవ్వాలి? ఇక్కడ ఎలా ఇవ్వాలి? 3 plus 3. ఎందుకు ఇచ్చేసారు 03? అన్ని బ్యాంక్ అకౌంట్స్ కి బ్యాంక్ చార్జెస్ ఒకటే. అండర్స్టాండ్? There is no mark on that individual. Charges account is only one. Yeah, universal. వచ్చేసి చూసారా? ఎంటర్ చేసిన ప్లస్ ఆల్ అకౌంట్స్ అప్లికబుల్, ఆల్ జిఎల్ అకౌంట్స్ అప్లికబుల్, క్యాష్ అండ్ బ్యాంక్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇది మార్క్ అంటారు, గుర్తుంచుకోండి. ఇది బ్రాడ్కాస్టింగ్ లో కూడా వస్తుంది. మార్క్ అని వస్తుంది, వేరియంట్ దగ్గర వస్తుంది. మార్క్. సేవ్ చేస్తున్నాను, దీంట్లోనే సేవ్ చేసేస్తున్నాను. ఫైన్. క్రియేట్ కీస్ పర్పస్ 10:30 వరకు కూడా క్లాస్ ఉంటుంది. అలా ఓపిక పట్టండి. క్రియేట్ కీస్ పర్పస్ మరి మధ్యలో ఆపేయకూడదు కదా. సో ఇప్పుడు మనం కీస్ చేసాం. ఏంటండి కీస్? ఏంటండి? G1 కీస్ ఏంటండి? G1, G2, G3, G4. G2, G3, G4. G1 అంటే సేవ్. దాంట్లో సేవ్ అయిపోయింది. మరి డిఫైన్ పోస్టింగ్ రూల్స్ డెబిట్.